ఈ సమ్మర్ హాలిడేస్లో ఎన్ని రకాలుగా చేసినా కూడా పిల్లలకి ఇంకా కొత్తగా కావాలని అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే అంతే, ఏది చేసినా ఇంకా వేరేది చెయ్యమ్మా, ఇంకొకటి చెయ్యని అంటారు. మీ ఇంట్లోనే ఇంతేనా? అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ చేయాల్సింది. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, ఎంత హ్యాపీగా తింటారంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఇక్కడైతే నేను 3 బనానాస్ తీసుకున్నాను. సేమ్ మెజర్మెంట్తో చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. మిక్సీ జార్ ఉంటే సరిపోతుంది. 3 బనానా, ఇవి చూడడానికి గ్రీన్గా కచ్చగా ఉంది కానీ బాగానే పండినాయండి. పండువే, కచ్చవి ఏమీ కావు. మీరు ఇంకా బాగా పండిన బనానా కూడా చేసుకోవచ్చు, అది కూడా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. 3 బనానాస్కి 2 ఎగ్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. సో 2 ఎగ్స్, కొంచెం షుగర్ అండి. సో ఒక 1 స్పూన్ అలా వేసుకోండి. తర్వాతకి నేను కస్టర్డ్ పౌడర్ వేసాను, మంచి కలర్ఫుల్గా ఉండడానికి. లేదంటే మీరు ఆప్షనల్, అది వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదు. 1/2 కప్పు వరకు అయితే మిల్క్ ఎక్కువ ఏం వేయకండి. ఒక 1/2 కప్, అంతకంటే తక్కువ కూడా సరిపోతాయి. బనానా బాగా పండితాయి. మంచిగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా. నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసిన తర్వాతకి నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు షుగరు ప్యాన్లో వేసి ఒక 1/2 స్పూన్ వరకు వాటర్, జస్ట్ కరిగిపోవడానికి, మళ్ళీ ఇది చిక్కగా అవ్వకుండా ఉండడానికి పించి సాల్ట్ వేసాను. మంచిగా ఇలా షుగరు లిక్విడ్ లాగా అవుతుందండి. సో షుగర్తో చేస్తున్నాను కాబట్టి నేను చాలా తక్కువ ఇచ్చాను. ఆల్రెడీ మనకు కొంచెం బనానా స్వీట్గా ఉంటుంది. అండ్ షుగర్ అయితే తక్కువ తినేవాళ్ళు మినిమం టేస్ట్ కావాలంటే ఈ విధంగా వేసుకొని, లేదంటే ఇంకొక 2-3 స్పూన్లు ఎక్కువ పడుతుంది. తర్వాతకి ఫస్ట్ నేనైతే ఒక బాక్స్ తీసుకొని మనం షుగర్ సిరప్ వేసి మిక్సీ పట్టేసుకున్న బనానా ఉంది కదా, అది కూడా బాక్స్లో వేసుకోండి. ఫస్ట్ ఒక వేస్ట్ కడాయి, సో కింద కొంచెం ఎక్కువ డైరెక్ట్గా మనకి వేడి తగలకుండా పెట్టేసి ఒక బౌల్ పెట్టేసి ఒక స్టాండ్ పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్, అంటే 3 నుంచి 4 మినిట్స్ వరకు వేడి చేశాను. ప్రీ హీట్ చేసి ఈ విధంగా మంచిగా మనము బాక్స్ పెట్టేసేయాలి. బనానా ఉంది కదా, అదంతా బాక్స్ పెట్టి 25 మినిట్స్ పెట్టాలి. 20 to 25 మినిట్స్ ఖచ్చితంగా సిమ్లో ఉంచి చూసుకోండి. చక్కగా మంచిగా ఈ విధంగా అయిపోతుంది. మనకి లోపల కూర్చోగానే ఏమీ అంత వెట్టుగా ఉండదు. సేమ్ కేక్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అలానే. సైడ్ అమ్మట అంతా మంచిగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, చాలా సింపుల్. మిక్సీలో చేసుకుంటే అయిపోయి కొంచెం మనం అక్కడ హీట్ చేసేటప్పుడు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా కేక్ కూడా పనికిరాదు అనుకోండి, బనానా పుడింగ్ ఖచ్చితంగా ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేలోపు ఈ పిల్లలకు పెట్టారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఎంత బాగుందని మొత్తం తినేస్తారు. అసలు మిగిలినదండి తిన్న ఫీలింగే ఉండదు, అంత సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలకైతే బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ బాక్స్